వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్. కొండపి నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి కొండపి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి పరిపాలన అద్భుతమైందని, రాష్ట్రంలో 104, 108 అంబులెన్సులు మొదటిగా ప్రవేశపెట్టింది రాజశేఖర రెడ్డి అని తెలియపరిచారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటామని, ఎటువంటి సందర్భంలోనైనా తాను విన్నుదండుగా ఉంటారని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, జేసీఎస్ కన్వీనర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు పాల్గొన్నారు. పొన్నూరు మండలంలో ఘనంగా నివాళులర్పించుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన అతిథులు కొండపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్యులు, అలాగే మాజీ మంత్రివర్యులు శ్రీ ఆదిమూలపు సురేష్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. దివంగత నేత, ప్రీతమ నాయకుడు, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఈ రాష్ట్రాన్ని దేశ రాజకీయాల్లో ఒక ప్రముఖ స్థానానికి తీసుకొచ్చి అనేక రంగాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి గొప్ప మహానేత దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కొండూరు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనమైన నివాళులర్పిస్తూ ఆయనని స్మరించుకుంటూ ఆయన చేసినటువంటి గొప్ప విద్యార్థులు కానివ్వండి, సమాజంలో ఉన్నటువంటి ఒక్కరికి ఆయన అందించినటువంటి ఒక తెలుగు రాష్ట్రంలోనే కాదు, యావత్ భారతదేశంలో కూడా ఈరోజు ఆయన స్మరించుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు అంటే ఆయన ఒక వైద్యుడు కాబట్టి పేద ప్రజలకు మరింత నాణ్యమైన వైద్యం అందించడంలో ప్రభుత్వాలు విఫలమైన కార్పొరేట్ వైద్యానికి దూరమైన పరిస్థితుల్లో ప్రాణం ఒకటి, పేదవాడి ప్రాణమైన ప్రజల ప్రాణమైన కూడా ప్రాణం విలువఉంటుంది. కాబట్టి పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలని చెప్పి ఆయన అందించినటువంటి ఆరోగ్య